ఐటీ రంగాన్ని సంక్షోభం వెంటాడుతోంది. కరోనా తర్వాత అన్ని రంగాలు పుంజుకుంటే ఐటీ రంగం మాత్రం ఇంకా పుంజుకోవటం లేదు. 2020 నుంచి కంపెనీలు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది 2023లో టెక్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆదాయం క్షీణించడంతో వ్యయాల తగ్గింపుపై దృష్టి సారించిన కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇండియన్ టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా ఈ 4 కంపెనీలు ఒక్క ఏడాదిలోనే దాదాపు 67,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు మింట్ రిపోర్ట్ పేర్కొంది. ఇన్ఫోసిస్ 24,182 మంది ఉద్యోగులపై వేటు వేయగా విప్రో 21,875 మందిని ఇంటికి పంపించింది. టెక్ మహీంద్రా 10,669 మందిని, టీసీఎస్ 10,818 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు మింట్ గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు కష్టంగా మారాయి. 2023లో ఐటీ కంపెనీలో పెద్దగా నియామకాలు చేపట్టలేదని మింట్ రిపోర్ట్ పేర్కొంది. 2022తో పోల్చితే డిసెంబర్ 2023లో ఐటీ జాబ్ ఆఫర్ల సంఖ్య 21% క్షీణించిందని పేర్కొంది. వ్యయాల తగ్గింపే లక్ష్యంగా కంపెనీలు మరిన్ని చర్యలకు ఉపక్రమించాయని, జాబ్ ఆఫర్ ప్యాకేజీలను కూడా తగ్గించాయని తెలిపింది. టెక్ దిగ్గజం విప్రో మొదట్లో ఫ్రెషర్లకు 6.5 లక్షల శాలరీ ఆఫర్ చేయగా దానిని గణనీయంగా తగ్గించాలని గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయించుకుందని వివరించింది. ప్యాకేజీ ఎక్కువ ఆశించిన ఉద్యోగులను కంపెనీ పట్టించుకోలేదని, తక్కువ శాలరీకి అంగీకరించిన ఫ్రెషర్లను మాత్రమే కంపెనీలోకి తీసుకుందని రిపోర్టులు ప్రస్తావించాయి. ఇక మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్లేస్మెంట్ నియామకాలను తగ్గించుకోవాలని సూచిస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే శిక్షణ పొందుతున్న ఫ్రెషర్లు సరిపడా ఉండటంతో ఫ్రెషర్ల నియామక ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని భావిస్తున్నట్టుగా గతేడాది అక్టోబర్లో ఇన్ఫోసిస్ వెల్లడించిన విషయం తెలిసిందే. 2023లో టెక్ ఉద్యోగుల తొలగింపు ఒక్క భారత్కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున టెక్కీల ఉద్యోగాలు ఊడాయి.